ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిల్చెల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం భగవాన్ శ్రీరమణ మహర్షి స్వామిని నమః. ఓం ఆదిశంకరాచార్య స్వామిని నమః. జయ జయ శంకర హర హర శంకర. 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 శ్రీ శంకరాచార్య విరచిత వివేక చూడమని రెండవ భాగం ప్రారంభం. అనాత్మయందు తాను గాని దేహాదులందు అహము నేను అను బుద్ధియే సర్వానర్థ హేతువైన బంధము. ఈ బంధము పురుషునికి జనన మరణములు నిత్యులకు కారణమై అజ్ఞానము చేయగలిగింది. ఈ అజ్ఞానముచే అసత్యమైన ఈ దేహాదులను సత్యమని ఎంచి దీని యందు ఆత్మబుద్ధి చేసి కోశకార కీచకము పట్టుపురుగు తన నోటి నూలు దారము చేత తన్నుంగాంచి నశించు రీతి శ్రద్ధాది విషయములచే దీనిని పోషించి జనులు నాశము చెందుతున్నారు. ఆవరణముచే మూయబడిన వారందరికీ వివేకము లేమిచే సర్పమందు రద్దుబుద్ధి వలె వస్తువు గాని దాని యందు వస్తుబుద్ధి దోతుడ స్వభావమే కనుక అఖండమై నిత్యమై అద్వైతమై తన నిర్మల జ్ఞాన తేజస్సుచే స్వయముగా ప్రకాశించుచుండు అనంత వైభవము గల ఆత్మను సూర్యుని రాహువు గొప్పు రీతి ఈ తమో మాయావరణ శక్తి కప్పగా పురుషుడు తన స్వరూప జ్ఞానమును మరచి మోహమును మొసలిచే మృంగబడి ఆ మోహము చేతానుగా తానుగాని శరీరమును తానని దలచి కామక్రోధాదులను కూడి బుద్ధి చెడి ఆ బుద్ధి యొక్క అవస్థలనన్నింటినీ తననిగా అభిమానించి దానిచే విషము నిండిన అపార సంసార సముద్రమున మునుగుచు తేలుచు ఏ గతియు లేక భ్రమించు విధము రజోగుణ విక్షేప శక్తి మహత్తైన చెడుగు చేయుచున్నది. సూర్యకిరణముల చేయగలిగిన మేఘపంక్తులు ఆ సూర్యుని గప్పి వ్యాపించి వృద్ధి అగు రీతి ఆత్మయందు అజ్ఞానము చేయగలిగిన అహంకార బంధము ఆత్మను గప్పి తాను వృద్ధి అగుతున్నది. వానకాలమందు మేఘావృత కినంబున మంచును చలిగాలియు అధికమై జనులకు దుఃఖముసుగు విగ్రహమున తమోగుణావరణ శక్తి ఆత్మను గొప్పునప్పుడు రజోగుణ విక్షేప శక్తి ఆ యజ్ఞానిని మోహముచే తానుగాని దేహమును తానుగా భ్రమింపజేసి నానావిధ దుఃఖముల విక్కిలు కష్టపడజేయుట చేత ఈ రెండు శక్తుల చేతనే పురుషునికి బంధము కలిగినది. ఈ సంసార వృక్షములకు తమస్యే ఆవరణమే బీజం, దేహాత్మ బుద్ధియే అంకురం, రాగమే మొలక, కర్మమే జలం, దేహమే బోధె, ప్రాణములే శాఖలు, ఇంద్రియములే వాని అగ్రములు, విషయములే పుష్పములు, బహువిధ కర్మము చేయగలిగిన బహువిధ దుఃఖమే ఫలము. ఆ వృక్షమున వసించు జీవుడే దీనిని భక్షించు పక్షి. అజ్ఞానము చేయగలిగిన జీవులకు జన్మ మరణ జరా దుఃఖాదులను సర్వదా కలుగజేయు ఈ అనాత్మ సంసార బంధము అనాది అయినను వృత్తిని ప్రమాణమని నమ్మి దాని యందు చెప్పబడి ఉండు స్వధర్మముల నిష్కామముగా అనుష్ఠించుట చేయగలుగు అంతఃకరణ శుద్ధితో కూడి నిరంతరమునర్చు ధ్యానముచే మాలిన్యరహితముగాను నర్పబడిన ఆత్మా పరోక్ష జ్ఞానమును దారుణ కృపాణముచే సమూలముగా నాశము చెందు అటుగాక ఇతర అస్త్రశస్త్రముల చేతను వాయువగ్నుల చేతను కోటి కర్మల చేతను దానిని భేదించుటకు సాధ్యము కాదు. ఆత్మ తన అజ్ఞాన శక్తి కార్యమైన అన్నమయాది పంచకోశములచే మూయబడి
పాచిపటములచే కప్పబడిన వాపి జలముల వలె శుద్ధముగా కనబడుటలేదు. నీటి నుండి ఆ పాచిని త్రోసినప్పుడు పరిశుద్ధమై దాహతాపములం పోగొట్టి పురుషునికి పరమ సౌఖ్యమును కలగజేయు ఆ జలము రీతి సూక్ష్మబుద్ధిచే ఆత్మ నుండి దృశ్య పంచకోశముల నేతి నేతి ఇది కాదిది కాదు అని వేరుచేయు అపవాదముచే ముంజి మధ్య నుండు నిశీకము దంటు రీతి నా దేహాది దృశ్యవర్గములకు విలక్షణమై ప్రత్యక్కై లోనిదై పరిశుద్ధమై ఏకరసమై అసంగమై సదానంద స్వరూపమై వయముగా ప్రకాశించుతుడు ఆత్మను తెలిసి రజ్జునందు కల్పిత సర్పము రజ్జువేయగు రీతి ఆత్మయందు కల్పితమైన ఆ దృశ్యవర్గములను ఆత్మయేయగునని తెలిసి ఆత్మమాత్రముగా ఎవడున్నాడో వాడే ముక్తుడు. కనుక వివేకి తన బంధ విమోచనమునకై ఆత్మానాత్మ వివేచనమే చేయవలయుడు. దానినే అచ్చిదానంద స్వరూపమైన తన్ను తెలిసి ఆనందము పొందుతున్నాడు. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములని పంచకోశములందు అన్నము చే పుట్టినదై అన్నము తినుటచే పెరిగి అన్నములేమిచే నశించు ఈ స్థూలదేహమే అన్నమయ కోశము. చర్మము రక్తము మాంసము మేధస్సు అస్థి మలము మూత్రము ఇవి కూడి మిక్కిలి అసహ్యమై ముందు నుండక వెనుక మిగులక మధ్యమాత్రము కనబడి ప్రతిక్షణమును వికారము చెంది ఏ నియమమును లేక ఘటము రీతి దృశ్యమై జడమై అనేకమై నియమ్యమై ప్రేరేపింపబడినదయుండు దేహము ఏకమై అంగములు పాణిపాదాదులు నశించినను దాని దాని శక్తులు నాశముగాక జీవించియుండు రీతి హస్తపాదాద్యవయవ ఆ వ్యవయవ ఆకార శరీరము నశించినను నాశము చెందక నిత్యమై పరిశుద్ధమై దేహము షడ్భావ వికారములైన దాని ధర్మము కర్మము అవస్థ దీనికి సాక్షి మాత్రముగా నుండి తన్ను తెలుసుకొని నియామకముగా ప్రేరేపించున్నదిగా నుండు ఆత్మ ఎట్లగును. ఎప్పటికీ ఆత్మకాజాలదు మూఢుడు త్వచ్చర్మము మాంస అస్థి మల మూత్రముల రాశియగు జడదేహమే ఆత్మైన తలచు. అల్ప వివేకము గల కర్మజ్ఞాని దేహము జీవుడు రెండింటినీ చేర్చి నేనని ఉంచు. విచారశీలుడై దృఢమైన వివేక జ్ఞానము గల మహాత్ముడు ఈ దేహ విలక్షణమై తన్మయముగా నుండు పరమార్థ బ్రహ్మస్వరూపముగని తన్నెప్పుడు చూచువాడు. దేహాత్మ బుద్ధియే మనుష్యులకు జన్మాది దుఃఖ బీజము ఉడచే ఈ ఛాయా శరీరము ప్రతిబింబ దేహము మనోరాజ్య తనువు స్వప్న శరీరము వీని ఎందాత్మబుద్ధి నుంచని రీతి చర్మ మాంస శల్యాది వికారమైన ఈ స్థూల దేహమంద ఆత్మబుద్ధి కొంచెమైనా నుంచగా ప్రయత్నము చే దానిని దూరము చేసి అర్వాత్మక సచ్చిదానందఘన నిర్వికల్ప బ్రహ్మమంద ఆత్మబుద్ధి నుంచి మనోనాశము చేసి పరమశాంతిని పొందుదువుగాక. అప్పుడు నీకు భవమే లేదు. వేదాంతార్థములను బావుగా నెరిగిన విద్వాంసుడైనను భ్రమచే అసత్తైన దేహాదులందు నేనను బుద్ధినెంతవరకు వదలకుండునో అంతవరకు అతని మోక్షమను మాట కూడి ఉండదు. కర్మేంద్రియములైదింటితో ప్రాణము కూడి ప్రాణమయ కోశముగు ముందు చెప్పిన అన్నమయ కోశము ఈ ప్రాణమయముచే పూర్ణమై తన క్రియలందు ప్రవర్తించుతున్నది. వాయు వికారమై దానివలనే గమనాగమనములు లోనికి పోవుట వెలికి వద్దుట కలిగినదై ఇష్టము అనిష్టము అన్యము తనది అని కొంచెమైనను తెలియక పరతంత్రముగా నుండుటచే ఈ ప్రాణమయ కోశము ఆత్మగా జాలదు. జ్ఞానేంద్రియములైదింటిని కూడిన మనసే మనోమయ కోశము. ఇది నాది నేను అని వికల్ప కారణమై నామాది నానా వృత్తి భేదము తోడ మహాబలము గలదై ముందు చెప్పబడిన ప్రాణమయ కోశపూర్ణమై దానిని పూర్తిగా వ్యాపించి ఉండు. పంచేంద్రియములను పంచహోతల హోమము చేయు వారి చేత శబ్దాది విషయములను నేతితోనూ వాసనలను సమిధులతోనూ పెంచబడి మిక్కిలి జ్వలించునట్టి మనోమయాగ్ని ఈ ప్రపంచమంతయు దహించుతున్నది, తాపము కలిగించుతున్నది. మనస్సుగాక వేరు అవిద్య లేదు. అదే భవబంధ హేతువుగున విద్య. ఆ మనసు పెరిగిన నన్యూ పెరుగును.
అది నశించిన అన్నియూ నశించును. ముందే వస్తువులు లేని స్వప్నావస్థలో మనసే తన స్వార్థముచే భోక్త మొదలుగా కనబడిన స్వప్న జగమును అంతటినెట్లు కలుగజేయుచున్నదో, అట్లే జాగ్రత్తలందును మనస్సు చేయగలిగి కనబడిన ఇవన్నీ నా మనోవిలాసమేయగు. సుషుప్తి యందు మనస్సు లీనమైనప్పుడు ఏది కోపకుండుటూ ఎల్లరకు అనుభవమే కనుక పురుషునకు ఈ సంసార బంధము మానస కల్పితమే గాని యథార్థమున భవబంధము లేదు. వాయువు తానే మేఘములను చేర్చి మరలా చెదరగొట్టునట్టును, మనుష్యుడు త్రాటితో పశువును గట్టి వెనుక విప్పునట్లును, మనస్సు తానే మూడు గుణములలో రజస్తమో గుణములను చేరి మలినమై దేహాది సర్వ విషయములందును పురుషునికి రాగము ఆశను వెలుగజేయుడు చేత బంధమును రజస్తమో గుణరహితంబైన శుద్ధ సత్వమును అనుసరించుట చేయగలిగిన యా విషయములను విషము వలె త్యజించు వైరాగ్యము చేతను వివేకము చేతను నిర్మలమై మోక్షముని తొడగు కారణముగా నుండుటచే బుద్ధిమంతుడైన ముముక్షువు ఆ వివేక వైరాగ్యముల రెంటిని ముందు దృఢముగా పొందవలెను. మనసను పేరుగల గొప్ప వ్యాఘ్రమొకటి విషయమును మహారణ్య ప్రదేశమున ఎప్పుడూ సంచరించుట చేత సాధువులైన ముముక్షువులు ఆ మార్గమున చరించుడదగను. జీవునికి స్థూల సూక్ష్మ విషయములన్నింటినీ శరీర వర్ణాశ్రమ జాతి వేదములను గుణము క్రియాహేతువు ఫలము వీనిని మనసే తోపజేయుచున్నది. ఈ అల్ప మనస్సు అసంగ చిద్రూప వస్తువులు మోహింపజేసి దేహేంద్రియ ప్రాణగుణములచే బంధింపజేసి తనచే చేయబడిన కర్మఫల భోగమందు నేను నాది అనుచు ఎప్పుడూ భ్రమింపజేయుచున్నది. అధ్యాస దోషముచే మనస్సే పురుషునికి ఈ అబద్ధము సంసార బంధమును కలిగించుచున్నది. రాజస తామస గుణం దోషములం కూడిన అవివేకులకు ఇదియే జనన మరణాది దుఃఖములనిచ్చుటకు మూల కారణం. వాయువుచే మేఘమండలము తిరుగునట్లు మనస్సుచే ఈ జగమంతయు భ్రమ చెంది తిరుగుతున్నది కదా. కనుక తత్వవిధులు మనసునే అవిద్యయందు కనుక ముముక్షువు స్వప్రయత్నము చేయి మనస్సును శోధింపవలెను. ఇది శోధింపబడి శుద్ధమైనప్పుడు మోక్షము అరచేతి ఫలము పోలిదగును. మోక్షమందు మాత్రం ఉంచబడిన ఆశచే ఇతర విషయేచ్ఛల నిర్మూలము చేసి సర్వకర్మముల వదలి శ్రద్ధతో నిరంతరము శ్రవణాది నిష్టగలవాడే మన చంచల స్వభావమును నివర్తింపగలవాడు. అత్యంతములు గలదై పరిణామిమి అయి దుఃఖాత్మకమై దృశ్య విషయముగా నుండుటకి ఈ మనోమయ కోశము ద్రష్టయై పరముగా నుండు ఆత్మగాజాలదు. పంచజ్ఞానేంద్రియములం కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోశము. ఇది పురుషునికి సంసార కారణమై ప్రకృతి వికారమై అనాది అయి చిత్ ప్రతిబింబమును గుని సకల వ్యవహారముల నిర్వహించు అహంకార స్వభావ జీవరూపమై వృత్తితో కూడిన కర్తయ్యి జ్ఞానక్రియలంజేరి సర్వదా దేహేంద్రియాదులు నేనని వాని ఆశ్రమ ధర్మ కర్మ గుణములను నావని మిక్కిలి అభిమానించి పూర్వవాసనకు తగినట్టుల పుణ్యపాప కర్మములను చేసి ఆ కర్మానుసారము ఊర్ధ్వాధోలోకములకు గమనాగమనంబులు సొలుపుడచే తిరిగి నానా విచిత్రయోనులను చేరి జాగ్ర స్వప్నాబ్జవస్థల జింది రోగ దుఃఖములైన కర్మఫల భోగములను భుజించుతున్నది. ఈ విజ్ఞానమయాది కోశములందు హృదయమున కూటస్థుడై భయంజ్యోతి అయి స్ఫురించుతుండు వెలుగుతుండు ఆత్మ స్వభావముగనే ఏక సత్య సర్వాత్మక పరిపూర్ణ నిర్వికార పరమాత్మగా నుండి తన సాన్నిధ్య సామీప్య విశేషముచే మిక్కిలి ప్రకాశించి దగ్గరి ఉపాధిగా నుండు ఈ విజ్ఞానమయ కోశ బుద్ధి యొక్క అధ్యాసతాదాత్మముచే అబద్ధపు సంబంధముచే మిథ్యాపరిచ్ఛేదము చెంది ఆ కోశమే నేను అని మంటికి వేరుగా ఘటమును చూచుట వలె తన్ను అన్యముగను కర్త భోక్త ఇత్యాదులుగా అయోవికారము గల నిర్వికారాగ్ని వలె ఆ ఉపాధి ధర్మములను తాను చెందినట్లును తలచి భ్రమచే సంసారమునబడుచున్నది అని బోధించిన గురువును చూచి
గురుమూర్తి పరమాత్మకు భ్రాంతి చేతను లేక వేరే కారణము చేతను అనాది జీవభావమును దోచినది అనినా ఆ అనాద్యుపాధికి అంతము లేదు కదా, లేదనినా జీవభావమును నిత్యమై సంసార బంధము వీడదే. అట్లయినచో మోక్షమునందుటెట్లు దీనిని తెలుపవలెనని అడిగిన శిష్యుని చూచి గురుడిట్లు చెప్పాను. విద్వాంసుడైన శిష్యుడా, బాగుగా ప్రశ్నించితివి. నేనిచ్చు ఉత్తరమును సావధానముగా వినుము. భ్రాంతి మోహముచే కల్పితమైన వస్తువుల అన్నింటినీ ప్రమాణముచే బావుగా విచారించినచో రజ్జువునందు భ్రాంతి కాలమునందోచి ఈ భ్రాంతి నాశనమును చెందు సర్పాదుల వలె భ్రాంతియుండు వరకు దోచునవినని ఆ భ్రాంతి వీడిన తక్షణమే యథార్థ వస్తువు కాక అసత్తే నశించుడచే అసంగ నిష్క్రియ నిర్గుణ నిర్వికార నిరాకార సచ్చిదానంద ప్రత్యక్షస్వరూపమై ఆకాశమున నైల్యాది రీతి భ్రమచేగాక ఒక వస్తు సంబంధము లేని ఆత్మకు భ్రాంతి జ్ఞానము చేయగలిగిన బుద్ధియగు అనాది విద్య ఉపాధి యొక్క తాదాత్మ్య సంబంధము వలన ఎండమావుల జలము వలె కల్పితమైన అసత్య జీవభావము అనాదియే అయినను వస్తువుగామిచే అశుద్ధ జల మాలిన్యమును పోగొట్టిన తోడనే నిర్మలోదకముగా గనపడు రీతి ఆత్మానాత్మ వివేకము చేతాత్మ నుండి అనాద్య విద్యను తత్కార్యమైన అహంకారాది అసదుపాధులను నేతి అని నివృత్తించినప్పుడు నిర్మలమై స్వయముగా ప్రకాశించు కృతి సమ్మతమైన బ్రహ్మాత్మైక సత్యజ్ఞానముచే ఆ భ్రాంతి నశించిన తోడని అనాది ప్రాగభావము అంతమందు చందమునను జాగ్రత్తునందు స్వప్నభ్రాంతి నష్టమగునట్లును సమూలముగా అనాద్య విద్యాది ఉపాధులతో నాశనము. ఆత్మానాత్మ వివేకము చేయగలిగిన సత్యజ్ఞానము వలనంగాక ఇతరములచే అసత్య జీవభావబంధమోక్షము కలుగదు. కనుక నీవును వివేచించి అహంకారాది అసత్యులను తొలగించుకొనుము. ఈ విజ్ఞానమయ కోశము వికారి అయి జడమై పరిచ్ఛిన్నమై దృశ్యమై వ్యభిచారి అయి ఉండుటచే శ్రేష్టమైన ఆత్మగా జాడదు. అనిత్యము నిత్యమగునా బ్రహ్మానంద ప్రతిబింబముతో కూడిన విద్యావృత్తియే ఆనందమయ కోశము. జాగ్రత్త స్వప్నములందు ఇష్టము కలిగినప్పుడు తోచి ప్రియము మోదము ప్రమోదము విషయ దర్శనము లాభము అనుభవము దీనిచే క్రమముగా గలుగు సంతోషము అను భేదముచే సకల జీవుల చేతను స్వల్పముగా అనుభవింపబడి సుషుప్తి యందు అప్రయత్నముగా ఆనందమయముగా నను దినము సుఖించుటచే విశేషముగా అనుభవింపబడు నిత్యానందమయ కోశపూర్ణ అనుభవమే వివేకులు సర్వకాలములందు అనుభవించున్నదిగా నుండు. ఓపాధి అయి ప్రకృతి వికారమై పుణ్యకార్యమై వికార సంఘాతములలో బడి ఉండటచే ఈ ఆనందమయ కోశము పరముగా నుండు ఆత్మకాజాలను. ఈ పంచకోశములను ఆత్మగాదని వివర్తింపగా ఆ యపవాద్యంతమున వీనికి విలక్షణమై అవస్థాత్రయ సాక్షి అయి స్వయం జ్యోతి అయి నిర్వికార నిత్యబోధానంద స్వరూపమై దృశ్యగతముగాక దాని ధర్మము చెందక దానిని తెలియు చూడు దేవదత్తుని రీతి దృశ్య పంచకోశములను గాక వాని ధర్మములను బొరయక వానిని తెలియుతూ ఏకమై మిగిలి వెలయు ఈ ఆత్మనే అహమని తెలియవలన అని చెప్పిన గురువును చూచి శిష్యుడు, హే గురువు, ఈ పంచకోశములను వట్టి మిథ్యయని ఊహచే నేతి అని త్రోసివేయచిన వెనుక శుద్ధ శూన్యము తప్పై నేనని ఒకటి గానమే. కనుక అహమని తెలియదగిన ఆత్మవస్తువు వేరేది ఉన్నది అని ప్రశ్నింపగా గురురాయుడిట్లు ప్రత్యుత్తరమొసుకుతున్నాడు. విద్వాంసుడైన శిష్యుడా, నీవు విచారమున సమర్థుడవగుటచే నిజము పలికితివి. ఏది దేనిని ఇది అని ఎరుగుతున్నదో అది దానికి సాక్షి, తెలియనిది సాక్షి కాదు. అనున్యాయముచే అస్థిరమై నానారూప వికారములతో కూడిన అహంకారాది దృశ్య వస్తుభావములు ఉనికి వాని అభావ రూపమైన శూన్యములు దీనిని మీరి జ్ఞానస్వరూపముగా నుండి తెలియుట చేత వానికి సాక్షి అయి పైగా తన్నెరుగుటకు వేరొకటి లేక
తన్ను తన తేజస్సు చే తానుగనే తెలియుడి చేత తనకును సాక్షిగా నుండి జాగ్ర స్వప్న సుషుప్తులలో ఏకమై ప్రత్యేగాత్మయై హృదయమున అహమహమని సదా తానుగనే జ్వలించుతుండు నిత్య జ్ఞానానందాత్మను అతి సూక్ష్మ బుద్ధి చేత అహం నేను అని తెలియదువుగాక. మూఢుడు ఘటజలమందు దోచిన సూర్యుని ప్రతిబింబమును సూర్యుడని నుడువును. వివేకి ఘటము జలము ప్రతిబింబము వీనిని వదిలి ఆకాశమున ఏకమై అసంగమై ఈ మూడింటిని ప్రకాశింపజేసి స్వయముగా ప్రకాశించుతుడు సూర్యుని ఉన్నట్లు దూర్చును. అట్లే అజ్ఞానియగు మూఢుడు భ్రాంతి చేత దేహమున బుద్ధి ఉపాధి ఎందు కనబడు ఆత్మ ప్రతిబింబమగు జీవుని అహమని తలచును. వివేకి దేహము బుద్ధి చిదాకాశము వీనిని వదలి హృదయాకాశమంది ఏకమై వీనినన్నింటినీ ఎరుగుతూ నిత్యమై సర్వమందును నిండి ఈ సర్వమును ప్రకాశింపజేసి సూక్ష్మమై వ్యాపకమై విలక్షణమై లోవిలి లేక స్వయం ప్రకాశించుతుండు అఖండ జ్ఞాన స్వరూపమైన తన నిజ రూపముకు ఆత్మను బాగుగా విచారించి తెలిసి దానిచే నిర్మలుడై జనన మరణాదుల వదలి దేని చేతను భయము లేక దుఃఖరహితుడై నిశ్చలానంద ఘనస్వరూపుడగుచున్నాడు. సత్య జ్ఞాన అనంత ఆనంద ఏకరస నిత్య నిరంతర స్వతసిద్ధ శుద్ధ ప్రత్యక్ష భిన్న బ్రహ్మమును అది ఉండు రీతి అహమని అనుభవముగా తెలిసిన జ్ఞాని మరలా ఈ సంసారమును జందని వాడై అయ్యద్వైతానంద బ్రహ్మమే ఎగుడచే బ్రహ్మాహమను బ్రహ్మాత్మైక జ్ఞానమే సంసారబంధము నుండి ముక్తిపడయుటకు ముఖ్య కారణం. ఈ బ్రహ్మాత్మజ్ఞానము వలనంగాక భగవంత ముక్తినంద ముముక్షువునకు వేరు మార్గము లేదు. కావున నీవును అహం బ్రహ్మ బ్రహ్మాహం బ్రహ్మైవాహమని నిన్ననుభవముగా నెప్పుడు నువ్వు తెలియము. ఈ బ్రహ్మము తన యందు వేరు వస్తువులేమిచే పరమాద్వైతమగును. మృత్కార్యమగు కుంభమునను మృద్రూపము తప్ప వేరు రూపములేమిచే మట్టి కంటే అన్యముగా ఘటమును చూపుటకు ఎవడును సమర్థుడు గానిచే భోగము చే కల్పితమైన నామమాత్రముగా నుండు అసత్తైన కుంభము సత్తైన మృత్తుమాత్రమై దానికి భిన్నముగాని రీతిని అధిష్టానమున కల్పితమై అన్యముగా దోతునవన్నీయు భ్రాంతి వలన అధిష్టానమే ఆరోపమని దోతుడచే రద్దు సర్పము వలె నిజముగాక అబద్ధముగా దోతునని ఆరోపరజతము తన అధిష్టాన శుక్తికి అన్యముగాక ఆసుక్తియే యగు విధమున అధిష్టానమునకు అన్యముగాక అధిష్టానమే యగు రీతిని భ్రాంతుడైన మూఢునికి అజ్ఞాన భ్రమచే నానా రూపము గల ఈ సర్వజగముగా ఏదేది దృశ్యమై సత్యము వలె దోచుతున్నదో ఓ ఈ సాధువు యథార్థ జ్ఞాన దశయందు బ్రహ్మకార్యమై ఆ అధిష్టాన బ్రహ్మయందు కల్పితమై అన్యమై సత్యముగా దోతు సర్పమును భ్రాంతిచే అధిష్టాన బ్రహ్మమే ఆరోపజగమని తోచుడచే నామమాత్రమై కొంచెమైనను ఒక వస్తువుగా నుండక శుద్ధ మిథ్యగా ఆ అధిష్టాన బ్రహ్మమునకు అన్యముగాక ఉదయాస్తమయ రహితముగు ఆ సచ్చిదానంద బ్రహ్మ మాత్రముగానే ఉన్నది. అదిగాక బ్రహ్మమునకు అన్యముగా జగము సత్యముగానున్నదన్నచు బ్రహ్మ పరిపూర్ణత్వహానియు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అని దృఢముగా అథర్వశృతి ఎందు చెప్పియుండు వేదవాక్యమునకు అప్రమాణత్వ సిద్ధియు సర్వభూతములు నా యందు లేవు ఒకడగు నేనును వాని యందు నువ్వు లేను అని చెప్పిన సర్వజ్ఞుడైన ఈశ్వరునికి అసత్యవాదిత్వమును గొలుగును. ఈ మూడు దోషములను మహాత్ములకు సమ్మతముగా జాలం. అదీనుగాక సుషుప్తి యందు జగము కొంచెమైనను దోసక ముందు చెప్పినట్లు విచారించిన స్వప్న జగంబు రీతి శుద్ధాబద్ధమగుడు చేత అడ్డు చెప్పిన మోహము తెగని ఆ మూఢుల వచనము నిద్రించువాని కలవరపు మాటల వలె అసత్యమేయగును. కనుక బ్రహ్మమే ఎచ్చటను ఏకమై ప్రకాశించుచున్నది. అద్వితీయమై అరూప అక్రియ అవ్యక్త అవ్యయ అప్రమేయ ఆద్యంతరహిత సత్యశాంత పరిశుద్ధ ఆనందరత స్వరూపమై
మాయచే చేయబడిన సర్వభేదములను లేక నిత్య నిరంతర నిష్కళ నిరంజన నిర్నామ నిర్వికల్ప స్వయం జ్యోతి అయి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములను త్రిపుటి లేని కేవలాఖండ చిన్మాత్రమై సదా ప్రకాశించు ఈ పరబ్రహ్మతత్వమును జ్ఞానులు తెలియచున్నారు. శిష్యుడా, పట్టు విడువకూడనిదై మనోవాక్కులకు గోచరమై అప్రమేయమై ఆద్యంతరహితమున పరిపూర్ణ బ్రహ్మమే నేనును నీవును ఇతర జీవులు. ఈ విధముగా శోధింపబడి తత్వం పదములచే తెలియబడిన బ్రహ్మజీవులకు తత్వమసి మహావాక్యములు ఇంకను అనేక మహావాక్యములను క్రమముగా ఈశ్వరుని మాయా మొదలగునది జీవుని పంచకోశములనబడు కల్పిత సత్య కారణ కార్యోపాధులచే సూర్యుడును మినుగురు పురుగులును రాజును సేవకుడును సముద్రమును కూపమును మేరువును అణువును బోలి విరోధ ధర్మములు కలిగి ఏకత్వమందని వాచ్యార్థముచే ఐక్యములు తెలువక లక్షణలందు నిచట ఫలము లేని జగతి విడిచినది అజగతి విడువనిది అను లక్షణల వదలి జగతి విడిచి విడువనిది అను లక్షణచే సోయం దేవదత్త అను వాక్యము విరోధ ధర్మమూలం పారవైచి వాని ఏకత్వమును తెలుపు రీతి బ్రహ్మమున కల్పితద్వైతమును నిషేధించునా శృతి ప్రమాణము చేతను తన వివేక జ్ఞానము చేతను రజ్జు సర్పము స్వప్నము వలె కల్పితమై అసత్యమైన దృశ్య విరుద్ధ ఉపాధులను రెంటిని నేతి అని యుక్తిచే వదలగనే క్రమముగా రాజ్యభారము కేడము మున్నగు రాజసేవ కౌపాధులను నివృత్తించినప్పుడు రాజు సేవకులు లేక మనుష్యత్వముచే ఒకటి యగు రీతిది ఈశ్వరుడు జీవుడను భేదము లేక చిన్మాత్రమై అఖండైక రసమై విరుద్ధము లేక శేషించిన శుద్ధమైన లక్ష్యార్థముచే స్వభావైక్యముగాను బావుగా తెలుపుతున్నది. ఈ బ్రహ్మాత్మైక్యాఖండ భావము జ్ఞానులు పరిచయించుట విరుగుట చేత నీవును దేహాది అసత్తులను నేనుగానని బాగుగా అపవాదించి స్వతసిద్ధమై ఆకాశము వలి అతి సూక్ష్మమై ఎల్లప్పుడూ ప్రకాశించు సత్యజ్ఞానానంద పరిపూర్ణ బ్రహ్మమే నేనని నిర్మలమగు బుద్ధిచే నిన్ను తెలియుము. మృత్యులో కలిగి మృణ్మయముగా నుండు ఘటాది సకలమును మృత్యేయగు రీతి అద్రూప బ్రహ్మమునం బుట్టి బ్రహ్మమయముగనే ఉండు ఈ జగమంతయు బ్రహ్మమాత్రముగను స్వప్నమున నిద్రచే కల్పితమైన దేశ కాల విషయ జ్ఞాతృ ముఖ సర్వమును మిథ్యయగు రీతి ఈ జాగ్రత్తలందు తన అజ్ఞానముచే కల్పింపబడి అన్యము వలిదోతు దేహ కరణ ప్రాణ అహంకారాది జగంబు వట్టి మిథ్య మాయగను ఉండుట వలన తనకు అన్యముగా ఏదియూ లేక సత్యమై ఆత్మగా నుండు అతి శాంత నిర్మలాద్వైత బ్రహ్మమేదియో సత్యముగా తత్వమసి అది నీవుచున్నావు. జన్మాది షడ్భావ వికారములను జాతి నీతి కుల గోత్ర నామరూప లక్షణ గుణ మంచిది దోష ఆది వ్యాధులను ఆకలి దప్పి శోకము మోహము జర మరణములను షడూర్ములను దేశకాల విషయాదులను లేక సకల వాక్కుల చేతను తెలియబడజాలక జ్ఞాన చక్షువుచే తెలియబడున్నదై యోగి హృదయ భావితమై ఇతర కరణములచే భావింపబడినదై స్థూల బుద్ధి తెలియ అరుదై భ్రాంతి కల్పిత మిథ్యా జగత్తుకును తనకును తానే ఆశ్రయమైనదై జగసృష్టి స్థితి నాశహేతువై కార్య నానారూప స్వరం సర్వజగమునకును తనకు వేరు కారణము లేని పరమ కారణమైనను కార్యకారణ విలక్షణమై సద్విలక్షణమై సర్వకార మాయా కార్య మాయ విలక్షణ పరమాక్షరమై భ్రమచే సర్వము రీతి నామ రూపగుణ వికార భేదముగా తోచినను నిర్నామ నిరూప నిర్గుణ నిర్భేద నిర్వికారమై నిస్తరంగా అంబుది వలే
నిశ్చలమై నిత్య నిష్కల నిరంజన నిరుపమ నిర్వికల్ప నిత్యముక్త అవ్యయ అనాది పరిశుద్ధ పరాత్పర ప్రత్యేక ఖండ పరిపూర్ణ సత్యజ్ఞాన గణ అనంత ఆనందైకర సమయుండు బ్రహ్మమేదియో సత్యముగా తత్వమసి అది నీవగుచున్నావు. ఈ అర్థమును యుక్తింగూడిన సూక్ష్మబుద్ధిచే హృదయమందు అభిన్నమగు నిశ్చలముగను ఎప్పుడును చింతన చేయుచుండుము. దానిచే కరతల జలము వలె సంశయరహిత తత్వజ్ఞానము గలుగును. ఐన్యమధ్యమందుండు రాజు రీతి దేహాది సంఘాతములో జ్ఞానమాత్రముగా నుండు బ్రహ్మరూపాత్మను వివేచన చేచే తెలిసి దానికి అన్యముగా దోచు దృశ్యవర్గములను ఆ వస్తువుగానే ఉండుటను చింతించి ఆ ఆత్మగనే ఎప్పుడు ఉండుటచే ఆనందము గలవాడై ఉపశాంతుడవగుము. బుద్ధి గుహయందు సదసద్విలక్షణమైన అద్వితీయ సత్యబ్రహ్మ వస్తువు ఉన్నది. ఎవడా వస్తువుగానే ఎప్పుడును ఆ హృదయ గుహయందు స్థిరముగా వసించుతున్నాడో వానికి మరలా శరీర గుహయందు ప్రవేశముండదు, జన్మము లేదు. ఈ విధముగా వస్తువును తెలిసినను సంసార కారణమై నేను కర్త భోక్త అని మిక్కిలి దృఢపడి మహాబలము గల అనాది వాసన పలుమారు అర్థముగా వచ్చుతుండును. ఆత్మదృష్టిచే స్థిరముగా తన స్థితి యందు నిలిచి కొంచెమైనను కచిలించని తన ప్రయత్నము చేన ఆ వాసనలను అప్పుడప్పుడు అనుచుండవలె. వాసనాక్షయమునే వశిష్ఠాది మునీశ్వరులు ముక్తి అందురు. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలచే ఆత్మజ్ఞానముండునట్లు దోషము. మరియు సంసార కారాగృహము చెరసాల నుండి విడుదల కాగోరు వారికి ఈ వాసనాత్రయము ఇనుప సంఖ్యలగునని వివేకులు వచించుటచే లోక సంగము, శాస్త్ర సంగము, దేహమును ప్రారబ్ధము పోషించునను బుద్ధిచే దేహ సంగమును విడిచి మహోధైర్యవంతుడై విడువక కడు యత్నము చేసి సత్వరజోగుణములచే తమోగుణమును మిశ్ర సత్వగుణముచే రాజసమును శుద్ధ సత్వముచే మిశ్రత్వమును పోవుట వలన శుద్ధ సత్వమును అనుసరించువాడై అవధాన చిత్తముతో తత్వమస్యాది మహావాక్యములచే జీవబ్రహ్మభేదమును తెలుపు కృతి ప్రమాణము చేతను తన యుక్తి చేతను స్వానుభవము చేతను నేను జీవుడగాను బుద్ధికి సాక్షినై అహమని అనుభవమగు ఈ నేనే అఖండ పరిపూర్ణ బ్రహ్మము, ఆ బ్రహ్మమే నేను అను అఖండ బ్రహ్మాత్మైక్య వృత్తి జ్ఞానమును ఈ దేహమున అహము అనే అహమను నేన అను బుద్ధి నిశేషముగా నాశముందు వరకు స్వప్నము వలె ఈ జీవగణంబులు గలపుడు పర్యంతము విచ్చమెత్తుట జల మల విసర్జనంబుల చేయుట తప్ప ధ్యానికి కొంచెమైనా వేరు పని లేనందున సర్వకాలములందును నిద్ర, లోకవార్త, శబ్దాది విషయములు వీనిచే స్వాత్మ చింతనము మరచుట ఎంత మాత్రమును చోటియ్యక నిరంతరముగా హృదయమున అనుసంధానము చేయి ఏకాత్మ నిష్ఠాబలముచే వాసన వదలి వస్తువునందు దృఢబుద్ధి కలుగు నిమిత్తమై ఆ వాసనావేగముచే ఆయా కాలమున సత్యముగా దోచు దేహేంద్రియాదులందు నేను నాదేను తలంపము అధ్యాసమంతయు అడుగంట చేయుము. జలాది సంబంధము చేదోచు దుర్గంధము వల్ల కప్పబడు అతను కాష్ట స్వభావ సుగంధము ఆ కట్టె అరుగులచే దుర్గంధము పోగా ప్రకాశించు రీతి ఈ నిరంతర జ్ఞానాభ్యాసమును వరపిడిచే మనస్వాత్మయందు లయించినంతనే వాసన వీడుటచే సంతతమాత్మనిష్టచే యోగులకు మనోనాశముగాగా దాని వలన హృదయమునందు గల అనాత్మ బాహ్యవాసనలు నిశ్శేషముగా నివృత్తి కాగా ఆ వాసనాకూటముచే కప్పబడినట్లుండిన పరమాత్మానుభూతియు ప్రతిబంధము లేనిదై చందన గంధము వలె నిర్మలమై స్వయముగా ప్రకాశించు అన్ని విధములా దృశ్యముగా దోచు అహంకారాది సర్వమును అసత్యముగను వికారము గలదిగను
క్షణికముగను గనపడుటచే సర్వమును తెలియజాలని జడముగా నుండుటచే ఈ అహంకారాదులను మనోరథ స్వప్న సుషుప్తులందు పలుమరు లేనివిగా కనబడువాని వికారములను సుషుప్తి ఎందును విడువక ఉండి తెలియుటచే శృతి చెప్పు రీతి జన్మనాశములు లేక నిత్యమై సాక్షి అయి నిర్వికారమై సదసద్విలక్షణమై నుండు అహం పదార్థ ప్రత్యేగాత్మగా కావున మాతాపితల మలము చేపుట్టిన మలమాంసపిండమైన ఈ పీనుగ దేహమును చండాలుని రీతి దూరముగా ద్రోసి ఈ స్థూలమునందున బుద్ధి కల్పితముగు దీని అభిమానముందును దీని యందుండు నామరూప కుల గోత్ర జాత్యాశ్రమాదులందును అటులే లింగ దేహమందును దాని యందు గల కర్తృత్వాది ధర్మములందును అహం బుద్ధిని వదలి సత్యజ్ఞానానందాత్మయందు నేనను బుద్ధి నుంచి ఏ వస్తువునందు దర్పణములోని నగర ప్రతిబింబము వలె ఈ జగమంతయు ఛాయామాత్రముగా దోచుతున్నదో ఆ సర్వాధిష్టాన స్వయం ప్రకాశ బ్రహ్మమందు మహాకాశమందు ఘటాకాశమును వలె ఆత్మను ప్రవిలాపించి అది నేనని అభిన్నమై అరూపాక్రియాద్వైతాఖండ సచ్చిదానంద స్వరూపమైన నీ నిజరూపమును అనుభవముగా తెలిసి నటుడు తన నిజరూపమును బడసి దేశరూపమును వదలుటను బోలే ఈ అబద్ధపు అసత్య శరీరమును వదలి ఈ పిండాండ బ్రహ్మాండమును మలవాండము వలె విచారించి తెలివిచే దూరము చేసి ఆ నిశ్చలాఖండ భావముచే అఖండ సుఖరూప కేవల బ్రహ్మమాత్రముగా ఎల్లప్పుడూ మిన్నకయుండి కృతకృత్యుండవై పరమశాంతి నొందుదువుగాక. పురుషునికి సంసార కారణమైన ప్రతిబంధములు అనేకములుండినను తొలి వికారముగా మొలచడి అహంకారమే వానికన్నిటికీ ఆది కారణం. అనంతమహిమగల అఖండైక రస నిర్వికార సత్యజ్ఞానానందమూర్తియగు నీకు ఈ అహంకారముతో కూడిన అధ్యాసతాజ్ఞ వశముననే జనన మరణ జరా దుఃఖాది సంసారము కలిగినది గాని స్వభావముగా ఏమీయూ లేనందునను దేహమందు విషదోషమెత్త స్వల్పముగా నుండినను ఆరోగ్యము లేని రీతి అహంకారముతో సంబంధం అల్పమైన ఉండు వరకు ఎవరికి మోక్షమును మాటయు లేనందునను తమస్సుచే కప్పబడి ఉండు మూఢబుద్ధి వలన మునుపు దోచిన అహంకారమును దాని కార్యమైన నానా వికల్పములను నిశ్శేషముగా నశించుటచే బ్రహ్మాత్మైక స్థితి ప్రతిబంధము లేనిదై ప్రకాశించునుగాన ప్రత్యేగాత్మతత్వ వివేకము చేది నేనని స్వయం ప్రకాశ పరిపూర్ణ సదానంద స్వరూపతత్వమును బడసి రాహుముక్త నిర్మల ప్రకాశపూర్ణ చంద్రుని రీతి అయి అహంకారముక్తుడా వస్తువుగానే ప్రకాశించుట చేతను హృదయమును పుడమిని గొప్ప శక్తి గల అహంకారమును ఘోర సర్పముచే చుట్టబడి దాని గుణత్రయమును శిరస్త్రయము వలన ఎవరునూ పొందజాలక రక్షింపబడు పూర్ణానందముకు బ్రహ్మానంద మహానిధిని మిక్కిలి ధైర్యముతో శృతి సమ్మతానుభవ జ్ఞానమును పెద్ద సూర్యచే దాని భయంకర శిరంబుల మూడిటిని నరికి ఆ ముమ్మొగంబుల నాగమును ముత్తుగా చంపిన వాడే అనుభవింప సమర్థుడవుడ చేతను నీవును కర్తయ్యి వికారి అయి ఆత్మ ప్రతిబింబము కలిగి దానిచే సత్తువలి దూటు అహంకారముందు ఆత్మబుద్ధిని వదలి ఆ అహంకారాదులంగల వృత్తిని లోముఖముగా త్రిప్పి భుజించువాని గొంతులో గుచ్చుకొనిన ముళ్ళు రీతి నీకు కీడు నరించుతుండిన విరోధీరు అహంకారమును జ్ఞాన ఖడ్గముచే చంపి పరమార్థ స్వరూపమును పడయుట వలన ఇతరాశలను వదలి స్వరూప సామ్రాజ్య సుఖమును ఇష్టము చొప్పున బాగుగా అనుభవించి పూర్ణాత్ముండవయ్యా నిర్వికల్ప బ్రహ్మపదమునెప్పుడును తూష్ణీంభావము మౌనము కలిగి ఉండును. ఇట్లా అహంకారము చంపబడినను క్షణమైన మనస్సున చింతించిన అది మరలా జీవం పొందినదై గాలిచే కొట్టబడిన వానకాలపు మేఘము వలి అనంత విక్షేపముల చేయునందునను దేహాది దృశ్య విషయములందు నేను నాది మున్నకు చింతన గలవాడే పాశబద్ధుడగును. అది లేనివాడే ముక్తుడగును. ఉండుట చేత
విషయ చింతనయే భేదభావముచే భవబంధ హేతువుగానున్నందునను ఈ విషయ చింతన చేత ఆ అహంకార శత్రువులకు కొంచెమైనా చోటియ్యకూడదు. వాడిన నిమ్మ చెట్టు పోసిన నీరు రీతి నీ చింతనయే ఆ అహంకారమును మరలా జీవనున్నందజేయ కారణమగును. కార్యవృద్ధిచే కారణ బీజమును వృద్ధి అయి కార్యనాశముచే కారణ బీజమును నాశమగును. కనుక మునుముట్ల కార్యమును చింతనను వదులుము. కార్యచింతన పెంపుచే కారణ అహంకారాది వాసనలను వాని పెంపుచే చింతనయు పెంపునందును. ఆ చింతనచే బాహ్యక్రియ కలుగును. ఈ రెండింటిచే ఆ వాసన మిక్కిలి బలముగలదై నరులకు బహువిధ సంసార బంధమును కలుగజేయను. ఈ బంధమును ఛేదించుటకు ముందు చెప్పిన మూటిని నాశము చేయవలెను. దానికి సర్వదేశ సర్వాకార సర్వావస్థల యందును నానా రూపములందోతుని సర్వమును బ్రహ్మమే అను దృష్టియే మిక్కిలి మంచి ఉపాయం. ఈ బ్రహ్మభావ బలముచే మొదట క్రియ క్షీణించును, దానిచే చింతన దొచ్చును, దానివలన వాసన క్షయమగును. ఆ వాసనాక్షయమే మోక్షమో. ఇట్లు సర్వము బ్రహ్మము అను సద్వాసన ముదురుడ చేత అరుణ ప్రభముచే చీకటి రీతి అహంకారాది మల్ల వాసనల ఇముజంతులు. పిమ్మట సూర్యుడు ఉదయించగనే చీకటియును దాని కార్యమైన సర్వానర్థములను మిగులక నశించు రీతి అద్వైతానంద ఉదయించగనే బంధమును దాని చేయగలిగిన దుఃఖమును మిగత లేక బొత్తిగా నశించు. కనుక నీవును దృశ్యముగా దోతు వీని బ్రహ్మసూత్ర బ్రహ్మమాత్రముగా చింతించి ఆ ఆనంద ఘన బ్రహ్మమాత్రోహమ్మను నిశ్చల భావనచే వెలుపలను లోపలను ఎల్లప్పుడూ సమాధినిష్ఠుడవై కర్మబంధముండు వరకు కాలమును గడుపుచుండును. ఈ బ్రహ్మనిష్ట ఏ కాలమందును కొంచెమైనా వదలకూడదు. నిష్ఠయందు ప్రమాదము చేయకూడదు. వదలినతో ఆ ప్రమాదమే నిష్ఠను తప్పుడచే మృత్యు అని బ్రహ్మపుత్రుడైన సనస్సుజాత భగవానుడు విశేషముగా నొక్కి చెప్పి ఉన్నవాడు. మరియు స్వస్వరూపము నుండి దారు ప్రమాదముచే మోహమును దానిచే అహంభావమును దానిచే బంధమును దానిచే కీడును కలుగును. కనుక జ్ఞానికి ప్రమాదము తప్ప వేరు అనర్థము లేదు. జలము నుండి త్రోయబడిన పాచి కొంచెమైన నిలువక మరలా నీటిని మూయినట్టులా బహిర్ముఖుడైన పురుషుడు ప్రాజ్ఞుడైనను మాయ అతనిని ఆవరించుట చేత తన్ను మరచిన మరపు విషయ మార్గములను ఏగు పరాముఖుడైన ఆ విద్వాంసుని వ్యభిచార శ్రీ తన యందు మోహముగునిన పురుషును అలయించు రీతి బుద్ధి దోషముచే పలు తెరగుల నాడించును. ఏమి ప్రమాదముచే చిత్తము తన లక్ష్యము నుండి కొంచెమైనను జారినచు చేతి నుండి జారి గట్టుల మెట్ల మీద పడిన బంతి వలె అక్కడక్కడ బాహ్య విషయమునందు పరిగెత్తిపడు. తరువాత విషయములే మంచివని తలంచును. ఆ కారణముచే ఇది నాకు కావలనను కామము దయించు. ఆ కామముచే పురుషునికి అవిషయానుభవములందు ప్రవృత్తి కలుగు. ఆ ప్రవృత్తిచే స్వరూపనిష్టను వదిలి అధోగతి చెంది మరలా లేచి స్వరూపమును బడయజాలక నాశము చెందువాడగు. కనుక బ్రహ్మనిష్టను నొప్పబడు ప్రమాదము తప్ప బ్రహ్మనిష్ఠులకు వివేకులకు వేరు మృత్యువు లేదు. ఆ నిరంతర నిష్టగలవాడే సిద్ధిబూడు. కావున సర్వానర్థ హేతువుకు ప్రమాదము చేయగలుగు సంకల్పమును త్రోసివైచి అవధానముగా నా స్వరూపనిష్ఠుడవై ఉండుము. బొందియందు జీవముండునప్పుడే బ్రహ్మాకారముగా నుండి ముక్తిని పడిచిన వాడే విదేహ స్థితి ఎందును అట్లే ప్రకాశించు. లేశమైనను భేదబుద్ధి గల వారికి భీతి కలుగు అని యజుర్వేదము చెప్పుడైతే ప్రమాదముచే ఎప్పుడైనా పరిపూర్ణ బ్రహ్మమునందు అణుమాత్ర భేదమును చూడువాడు ఆ భేద దృష్టిచే భయముందుటే గాక నానావిధ స్మృతి న్యాయములచే నిషేధింపబడిన అసత్తైన దేహాది దృశ్య పదార్థములందు ఆత్మబుద్ధి చేయువాడు నిషిద్ధ కర్మము చేసిన పాపి రీతి దుఃఖముపై దుఃఖములు పొందును. మరియు సత్యానుసంధానపరుడు దుఃఖ విముక్తుడై మహిమనందుటయును మిథ్యానుసంధానపరుడు నాశము చెందుటయును చోరుల విషయముల దూటుడ చేతను అసత్తైన బాహ్య విషయపు నిరోధముచే మనోనిర్మలత్వమును దానిచే పరమాత్మ దర్శన జ్ఞానమును దానిచే సంసార బంధ నాశనమును సిద్ధించునుగాన బాహ్య నిరోధమే మోక్ష మార్గము కూడా చేతను.
అత్యాసత్య వివేకి అయి వృత్తి ప్రమాణముచే పరమాత్మ నిర్ణయమెరిగిన బుద్ధిమంతుడైన ఏ ముముక్షువు అసత్తు తన నాశహేతువని తెలిసి బాలుని రీతి దానిని బొట్టు ఎవడునూ దానిని కొనడు కనుక మీదు దుర్వాసననే వృద్ధి చేసి బంధహేతువుగా నుండడి అసత్య భాష్యానుసంధానము వదలి వివేకిగా నుండు అతి సత్యజ్ఞానానంద పరబ్రహ్మహీవాహ అనుభూతిచే అవిద్యాకార్య సకల దుఃఖముల దూరము చేసి పరమానందమును సొము బ్రహ్మనిష్టయందు తత్పరుడై ఉండవలెను. విరోధ లక్షణములు గలవొకటచే జాగ్రత్త గలవానికి సుషుప్తియు సుషుప్తునికి జాగ్రత్తలు లేని రీతి దేహాద్యభిమానము గలవానికి ముక్తియు చరాచరములలో వెలియందు తన్నేకముగా దానికి సాక్షిగను అధిష్టానముగను సూక్ష్మమైన తన మనసుచే దూతు సర్వాత్మభావముచే సర్వోపాధులను వదలి అఖండ పరిపూర్ణముగా నుండివాడు ముక్తుడు గనుక ఆ ముక్తునికి దేహాద్యభిమానమును లేదు. ఈ సర్వాత్మభావముగాక నే వగను గాని భవబంధ మోక్షమునకు వేరు మార్గము లేదు. ఈ సర్వాత్మభావముగాకనే ఏ వగను గాని భవబంధ మోక్షమునకు వేరు మార్గము లేదు. ఎప్పుడు ఆత్మనిష్టచే దృశ్యమును బట్టగా విడిచినతో ఈ సర్వాత్మభావము సిద్ధించు. దేహాత్మ బుద్ధి కూడిన వాడై బాహ్య విషయానుభవమందు ఆశగల మనస్సుతో ఆయా క్రియలనెప్పుడు చేయుచుండు వారికి ఏ విధముగా దృశ్యమును నిరాకరించగలుగును, నిరాకరించకూడదు కూడా. కనుక సర్వధర్మ కర్మ విషయములను విడిచి తత్వజ్ఞాని అయి నిరంతరం ఆత్మనిష్టాపరుడై సదానందమునందు ఆసక్తి గల మనస్సు గలవాడే ప్రయత్నముచే దృశ్యమును నిరసించగలుగును. ఈ విధముగా దృశ్యమును దూరము చేసి సతత సర్వాత్మభావ సిద్ధికై శాంతోదంతహాను శృతి శాంతులకు యతులకు రమణాది కర్మానంతరము నిరంతర నిర్వికల్ప సమాధిని విధించుతున్నది. కనుక ఆ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనంగాక అనంతకోటి జన్మాంతర వాసన గలవాడెట్టి పండితుడైనను అహంకారాది దృశ్యనాశము చేయ ఎప్పటికీ సాధ్యముగాదు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శ్రీ వివేక చూడామణి శ్రీ శంకరాచార్య విరచిత దృగ్దశ్య వివేక సహితము భగవాన్ శ్రీ రమణ మహర్షుల వచనమునకు అనువాదము రెండవ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.